హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో మలయాళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే తలవన్. ఈ మూవీలో బిజు మీనన్, ఆసిఫ్ అలీ కలిసి నటించడం జరిగింది. మూవీ అయితే చాలా చాలా బాగుంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ఒక టీవీ ఛానల్ వాళ్ళు రెగ్యులర్ గా రిటైర్డ్ డివైఎస్పీ అయినటువంటి ఉదయ్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త క్రైమ్ కేస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అలా ఒక రోజు డివైఎస్పీ ఉదయ్ మేకప్ వేసుకుని ఎపిసోడ్ షూటింగ్ కి రెడీ అవుతూ ఉండగా ప్రోగ్రామ్ డైరెక్టర్ వచ్చి ఉదయ్ ని చూసి, సార్ ప్రోగ్రామ్ టీఆర్పీ తగ్గింది, అందుకే ఈ సమయంలో ఏదైనా సెన్సేషనల్ కేసు గురించి చెప్తే బాగుంటుంది, అందుకే చెప్పనం తొట్ట ప్రాంతంలో జరిగిన కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే టీఆర్పీ పెరగవచ్చు, ఎందుకంటే అదొకప్పటి సెన్సేషనల్ కేస్, పైగా ఆ కేసులో మీరు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు, అందుకే ఆ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అంటాడు. ఆ మాటలు విన్న ఉదయ్ మొదట అంత ఆసక్తి చూపించకుండా చివరిగా డైరెక్టర్ చెప్పిన కేసు గురించి చెప్పడానికి ఒప్పుకొని, ఈ ఎపిసోడ్ ని నేను చెప్పిన రోజు మాత్రమే టెలికాస్ట్ చేయాలి అని కండిషన్ పెట్టి డైరెక్టర్ అడిగిన కేసు గురించి చెప్పడం మొదలు పెడతాడు. సరిగ్గా అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. అలా స్టోరీ గతానికి వెళ్తుంది. ఎస్ఐ కార్తిక్ అనే వ్యక్తి మరో ప్రాంతం నుండి చెప్పంతొట్ట ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వగా అక్కడి లోకల్ సిఐ అయినటువంటి జయశంకర్ కార్తిక్ ని చూసి, డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన 4 ఏళ్లకే ఇన్ని ట్రాన్స్ఫర్స్ అయ్యాయంటే నీ పద్ధతులు మార్చుకోవాలి, నా స్టేషన్ లో నేను చెప్పినట్లు మాత్రమే జరగాలి అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. అయితే ఏదైనా ముక్కుసూటిగా భయం లేకుండా మాట్లాడే కార్తిక్ జయశంకర్ కి మాటకి మాట సమాధానం చెప్తూ ఉండడంతో అది చూసిన జయశంకర్ కి మొదటి మీటింగ్ లోనే కార్తిక్ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అలా స్టోరీ 2 ఏళ్ల వెనక్కి వెళ్ళగా జయశంకర్ స్టేషన్ లోనే పనిచేసే కానిస్టేబుల్ రఘు ఒక సీనియర్ నటిని బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగికంగా వాడుకుంటూ ఉండడంతో రఘుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న జయశంకర్ తనని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తాడు. అలా సస్పెన్షన్ నుంచి తిరిగి డ్యూటీలో జాయిన్ అయిన రఘు అప్పటి నుంచి జయశంకర్ మీద కోపంగా ఉంటాడు. అయితే రఘు తిరిగి డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాత జయశంకర్ తన భార్య సునీతని తన పనిచేసే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళగా జోషి అనే వ్యక్తి సునీత మీద కత్తితో అటాక్ చేస్తాడు. కానీ పోలీసులకు దొరికిపోయి, నాకు మరో మహిళని చంపాలని కాంట్రాక్ట్ వచ్చింది, నేను పొరపాటున సునీత మీద అటాక్ చేశాను అని ఒప్పుకోవడంతో జోషిని జైల్లో వేస్తారు. చాలా కాలం ట్రీట్మెంట్ తర్వాత జయశంకర్ భార్య సునీత నార్మల్ అవుతుంది. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఒక రోజు స్టేషన్ లోని కానిస్టేబుల్ కార్తిక్ ని చూసి, మనుదాస్ అనే క్రిమినల్ ని అరెస్ట్ చేశాం, అయితే ఆ మనుదాస్ మాత్రం నీ చిన్ననాటి స్నేహితుడని చెప్తున్నాడు అని చెప్పడంతో అది విన్న కార్తిక్, నా ఫ్రెండ్ మనుదాసా అని లాకప్ దగ్గరికి వెళ్లి చూడగా మనుదాస్ కార్తిక్ ని చూసి, నేను నీ స్కూల్ ఫ్రెండ్ ని, నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు. అది విన్న కార్తిక్, గుర్తుపట్టాను, కేసేంటింతకి అని అడగగా అది విన్న మనుదాస్, నేను లోకల్ గా కేబుల్ టీవీ బిజినెస్ చేస్తాను, అయితే వినాయకన్ అనే వ్యక్తి కూడా కేబుల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, వినాయకన్ కావాలనే నాకు నష్టం రావాలని నా కేబుల్ వైర్స్ అన్ని కట్ చేస్తున్నాడు, అందుకే వినాయకన్ దగ్గరికి వెళ్లి గొడవ పడ్డాను, ఆ గొడవలో తను నన్ను రాయితో కొట్టడానికి నా మీదకి దూకాడు, నేను పక్కకి తప్పుకోవడంతో తను వెళ్లి పదునైన గాజు ముక్క మీద పడి తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, దీనిలో అసలు నా తప్పేమీ లేదు, అయినా నన్ను అరెస్ట్ చేశారు, 2 రోజుల్లో నాకు పెళ్లి జరగబోతుంది, ఇలా అయితే నా పెళ్లి ఆగిపోతుంది అని చెప్పడంతో కార్తిక్ మనుదాస్ ని స్టేషన్ నుంచి రిలీజ్ చేసేస్తాడు. సరిగ్గా అదే సమయంలో రమ్య అనే మహిళ తన కూతుర్ని పక్కింట్లో విడిచిపెట్టి, మా ఆయన కేసు గురించి మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చే వరకు పాపని చూస్తూ ఉండండి అని పక్కింటి వారికి చెప్పి స్టేషన్ కి బయలుదేరుతుంది. మరో పక్క స్టేషన్ కి వచ్చిన సిఐ జయశంకర్ కార్తిక్ మనుదాస్ ని రిలీజ్ చేసేశాడని తెలుసుకొని అందరి ముందు కార్తిక్ ని చూసి, నాకు చెప్పకుండా నువ్వెలా సొంత నిర్ణయాలు తీసుకుంటావు అని కార్తిక్ ని తిడతాడు. అప్పుడు కార్తిక్ కూడా, మీ ఫోన్ కి కాల్ చేస్తే బిజీ అని వచ్చింది, అందుకే నేను రిలీజ్ చేశాను, అయినా మనుదాస్ తప్పు చేయలేదనిపించింది, అందుకే రిలీజ్ చేశాను అంటూ అందరి ముందు జయశంకర్ తో గొడవ పడతాడు. అలా కార్తిక్ ఇంకా జయశంకర్ల మధ్య గొడవ పెరుగుతూ ఉంటుంది. ఆ వెంటనే జయశంకర్ తిరిగి మనుదాస్ ని అరెస్ట్ చేయడానికి వెళ్తూ ఉన్న సమయంలో రమ్య స్టేషన్ దగ్గరికి వచ్చి జయశంకర్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే జయశంకర్ మాత్రం, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా ప్రతిసారి స్టేషన్ కి రావద్దని, నువ్వెంత రిక్వెస్ట్ చేసినా నీ భర్త మీద కేసుని వెనక్కి తీసుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది మొత్తం చూసిన కానిస్టేబుల్ రఘు నవ్వి, అసలే రఘుకి జయశంకర్ మీద ఆల్రెడీ కోపంగా ఉంది కాబట్టి తన పక్కనే కూర్చుని ఉన్న రిటైర్ కానిస్టేబుల్ ని చూసి, ఈ రమ్య ఎవరో తెలుసా, కొంతకాలం క్రితం జోషి అనే రౌడీ జయశంకర్ భార్య సునీత మీద పొరపాటున అటాక్ చేశాడు కదా, ఆ జోషి భార్య ఈ రమ్య, అప్పటి నుండి తన భర్త మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోమని అప్పుడప్పుడు స్టేషన్ కి వస్తూ ఉంటుంది,
కానీ ఇదంతా ఒక డ్రామా. జయశంకర్ కి రమ్యకి మధ్య ఎఫైర్ నడుస్తుంది. నేను చాలా సార్లు వీరిద్దరిని బయట చూశాను. రమ్య భర్త ఎలాగో జైల్లో ఉన్నాడు కాబట్టి సిఐతో ఎంజాయ్ చేస్తుంది. కానీ అందరినీ మోసం చేయడానికి, వారి ఎఫైర్ గురించి బయటపడకుండా ఉండడానికి ఇలా అందరి ముందు వారి మధ్య ఏమీ లేనట్లు నటిస్తూ ఉంటారు అని చెప్తాడు కానిస్టేబుల్ రఘు. ఆ వెంటనే జయశంకర్ వెళ్లి మనుదాస్ కి 2 రోజుల్లో పెళ్లి జరగబోతుందని చెప్తున్నా వినకుండా తనని అరెస్ట్ చేయడంతో మనుదాస్ ప్రేమించిన అమ్మాయితో తన పెళ్లి ఆగిపోతుంది. అలా 4 నెలల తరువాత ఊర్లో తిరణాలు జరుగుతూ ఉన్న సమయంలో జయశంకర్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ లో మాట్లాడుతున్న జయశంకర్, నా బామ్మర్ది ఇంటికి వచ్చాడు. కాసేపట్లో నా భార్యతో సహా అందరూ నా బామ్మర్ది ఇంటికి వెళ్లిపోతారు. నేను ఒక్కడే ఇంట్లో ఉంటాను. రాత్రి నా ఇంటికి వచ్చేసే అని చెప్తాడు జయశంకర్. అదే సమయంలో జైల్లో ఉన్న మనుదాస్ కూడా రిలీజ్ అయ్యి తన పెళ్లి ఆగిపోయినందుకు కోపంగా ఉంటాడు. మరోపక్క కానిస్టేబుల్ రఘు కార్తిక్ ని చూసి, నాకు మణిమూల ప్రాంతంలో ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ పని మీద 3 రోజులు లీవ్ తీసుకుని వెళ్తున్నాను. మీరు బాగా నైట్ డ్యూటీ చేసుకోండి. ఆ జయశంకర్ కావాలనే నీకు ఓవర్ డ్యూటీలు వేసి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి వెళ్లిపోతాడు. కార్తిక్ వెంటనే వెళ్లి తిరణాలు జరుగుతున్న గుడి దగ్గర నైట్ డ్యూటీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో జయశంకర్ ఇంటి టెర్రస్ మీద జయశంకర్ తో కలిసి మందు పార్టీలో ఉన్న డివైఎస్పీ ఉదయ్, సిఐ జయశంకర్ ఇంకా ఎస్ఐ కార్తిక్ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవల గురించి తెలుసుకుని వారిని కలపాలి అని అనుకుని నైట్ డ్యూటీ చేస్తున్న కార్తిక్ ని జయశంకర్ ఇంటికి పిలిచి ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు ఉదయ్. అయితే వారి మధ్య గొడవ తగ్గకపోగా మరింత మనస్పర్ధలు పెరగడంతో కార్తిక్ కోపంతో తిరిగి గుడి దగ్గర డ్యూటీ చేయడానికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం జయశంకర్ ఒంటరిగా తన టెర్రస్ మీద ఉండగా అప్పుడే అక్కడికి ప్రశాంత్ అనే ప్లంబర్ వచ్చి జయశంకర్ ని చూసి, మీ ఇంట్లో నిన్న ప్లంబింగ్ రిపేర్ వర్క్ పూర్తి అవ్వలేదు. ఈ రోజు మరో వర్కర్ ని మీ ఇంట్లో పనిలో పెట్టాను. మీరు బయటికి వెళ్తూ ఉంటే గనుక ఇంటికి నా వర్కర్ కి ఇచ్చేసి వెళ్ళండి. నిన్న కూడా మేడం గారు అలానే మాకు వర్క్ అప్పచెప్పి బయటికి వెళ్లారు అని చెప్తాడు. దాంతో ప్లంబింగ్ వర్కర్ సజీవన్ వీళ్ళింట్లో పనిచేస్తూ ఉండగా టెర్రస్ మీద పెద్దగా శబ్దం రావడంతో సజీవన్ టెర్రస్ మీదకి వెళ్లి చూసి షాక్ అయిపోతాడు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఏంటంటే జయశంకర్ టెర్రస్ మీద గోను సంచిలో రమ్య శవం దొరుకుతుంది. దాంతో కొద్దిసేపట్లో ఊరి జనంతో పాటు పోలీసులు ఇంకా మీడియా క్రైమ్ సీన్ కి చేరుకుంటారు. అప్పుడు డివైఎస్పీ ఉదయ్ ఎస్ఐ కార్తిక్ ని చూసి, రాత్రి ఈ టెర్రస్ మీద నేను కూడా జయశంకర్ తో కలిసి పార్టీలో ఉన్నట్లు తెలిస్తే నేను కూడా ఈ కేసులో ఇరుక్కుంటాను. అందుకే ఆ విషయం ఎవ్వరికీ చెప్పకు అని అనడంతో అయిష్టంగానే కార్తిక్ అందుకు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఎస్పీ కూడా క్రైమ్ సీన్ కి చేరుకుని జయశంకర్ ని చూసి, నీకు రమ్య ఎప్పటి నుంచి తెలుసు, ఎలా తెలుసు, నిన్న తను నిన్ను కలిసిందా అని అడగగా అది విన్న జయశంకర్, నా భార్య మీద అటాక్ చేసిన కేసులో రమ్య భర్త జోషి జైల్లో ఉన్నాడు. అందుకే ఆ కేసుని వెనక్కి తీసుకోమని నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నిన్న నా కుటుంబం మొత్తం నా భార్య పుట్టింటికి వెళ్లడంతో నేను ఒక్కడిని ఇంట్లో ఉన్నాను. సాయంత్రం 4:30 ఆ సమయానికి రమ్య నా దగ్గరికి వచ్చి కొంత డబ్బు చూపించి ఇది తీసుకొని తన భర్తను విడిచిపెట్టమని చెప్పింది. నేను మాత్రం అందుకు ఒప్పుకోకుండా రమ్యని వెనక్కి పంపించేశాను అని చెప్తాడు. ఆ వెంటనే జయశంకర్ పక్కింట్లో ఉండే వ్యక్తిని చూసి, నిన్న నువ్వేం చూసావు అని అడగగా అప్పుడు అతను వీళ్ళని చూసి, సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో రమ్య తన కూతురితో కలిసి ఆటోలో జయశంకర్ ఇంటికి రావడం నేను చూశాను అని చెప్తాడు. అది విన్న జయశంకర్ మాత్రం, రమ్యతో పాటు ఇంకెవ్వరు రాలేదు, అందులోనూ సమయం కూడా 6 గంటలు కాదు, తను వచ్చినప్పుడు సమయం 4:30 మాత్రమే అయ్యింది అని చెప్తాడు. దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఆ ఏరియాలో ఎటువంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ఇన్వెస్టిగేషన్ కష్టమవుతుంది. రమ్య హత్య జరిగినప్పటి నుంచి రమ్య కూతురు కూడా కనిపించకుండా మిస్ అయి ఉండడంతో మీడియా మొత్తం ఈ కేసుని బ్రేకింగ్ న్యూస్ గా చెప్తూ ఉంటారు. జయశంకర్ అరెస్ట్ అవడంతో కానిస్టేబుల్ రఘు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత కోర్టు జయశంకర్ కి 14 రోజులు రిమాండ్ విధించడంతో జయశంకర్ ని జైలుకి తరలిస్తారు. అదే సమయంలో ఎస్ఐ కార్తిక్ తన మావయ్య ఇంటికి వెళ్తాడు. నిజానికి కార్తిక్ వాళ్ళ మావయ్య రూలింగ్ గవర్నమెంట్ లో మినిస్టర్ గా ఉంటాడు. దాంతో కార్తిక్ వాళ్ళ మావయ్య తనని చూసి, త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ సమయంలో ఈ కేసు వచ్చి నెత్తిన పడింది, ఇప్పుడు హంతకుడిని త్వరగా పట్టుకోకపోతే మా గవర్నమెంట్ లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్లు విమర్శలు వస్తాయి. అందుకే నేను ముందుగానే డిపార్ట్మెంట్ తో మాట్లాడి సిఐ జయశంకర్ కేసుని నీకు హ్యాండ్ ఓవర్ చేయమన్నాను. త్వరగా కేసుని ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి చేయి. అది విన్న కార్తిక్ మాత్రం, నేను కేవలం ఎస్ఐని, జయశంకర్ ఒక సిఐ, అందుకే సిఐ మీద విచారణ అంటే సిఐ కంటే పెద్ద ర్యాంక్ లో ఉన్న డివైఎస్పీ విచారించాలి అని అనగా కార్తిక్ మామయ్య మాత్రం, అవన్నీ నాకు తెలియదు, నువ్వే త్వరగా కేసుని సాల్వ్ చేసి క్లోజ్ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత కార్తిక్ స్టేషన్ కి వెళ్ళగా డివైఎస్పీ ఉదయ్ కార్తిక్ ని చూసి, నీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి కేసుని లాక్కున్నావు కదా, ఏం చేయబోతున్నావు? నీకు జయశంకర్ కి ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల జయశంకర్ ని ఇరికించి పగ తీర్చుకోబోతున్నావా అని అంటాడు. ఆ వెంటనే కార్తిక్ వెళ్లి చనిపోయిన రమ్య పక్కింట్లో ఉండే మహిళను కలిసి, రమ్యకి పోలీస్ డిపార్ట్మెంట్ లో జయశంకర్ తో కాకుండా ఇంకెవరితో అయినా పరిచయం ఉందా అని అడగగా ఆ మహిళ కార్తిక్ ని చూసి,
మరో పోలీస్ అధికారి ఆ పోలీస్ ఆఫీసర్ భార్య కూడా రమ్యతో మాట్లాడుతూ ఉండేవారు. కానీ వాడిని నేను డైరెక్ట్ గా చూడలేదు అని చెప్తుంది. మరో పక్క జయశంకర్ వల్ల జైలుకి వెళ్లిన క్రిమినల్స్ అందరూ కలిసి జైల్లో ఉన్న జయశంకర్ మీద అటాక్ చేయడంతో జయశంకర్ వారందరినీ కొడుతూ ఉంటాడు. అదే సమయంలో చనిపోయిన రమ్య భర్త జోషి జయశంకర్ ని గాజు ముక్కతో పొడి చేసి నా భార్యని ఎందుకు చంపావు అని అంటాడు. దాంతో పోలీసులు వెంటనే జయశంకర్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కార్తిక్ జైలుకి వచ్చి జయశంకర్ ని పొడిచిన జోషితో మాట్లాడుతూ మాటల మధ్యలో నీ భార్యని జయశంకరే ఎందుకు చంపాడనుకుంటున్నావు అని అడగగా అది విన్న జోషి అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. తన కూతురుతో పాటు ఆటో ఎక్కిన రమ్య జైల్లోని ఫోన్ కి కాల్ చేసి జోషితో మాట్లాడుతూ నేను ముందుగానే ఈ రోజు జయశంకర్ సార్ ఇంటికి వెళ్లి కలిశాను. కానీ ఆయన నన్ను తిట్టి పంపించేశాడు. కానీ ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నట్లున్నారు. అందుకే ఆయనే స్వయంగా ఆటో పంపించి నన్ను ఇంటికి రమ్మని చెప్పారు. సింటూ అనే ఆటో డ్రైవర్ వచ్చాడు. నేను ఆటోలో ఆయన ఇంటికే వెళ్తున్నా అని చెప్పింది. అలా జోషి జరిగింది మొత్తం చెప్పి జయశంకర్ నా భార్యని ఇంటికి పిలిపించి చంపేశాడు. ఇదంతా నేను ముందుగానే డివైఎస్పీ ఉదయ్ సార్కి చెప్పేశాను అని చెప్తాడు జోషి. అది విన్న కార్తిక్ ఉదయ్ సార్ నాకు ఇచ్చిన కేసు ఫైల్లో రమ్య ఆటోలో జయశంకర్ సార్ ఇంటికి వచ్చినట్లు రాసి ఉంది, కానీ ఆటో డ్రైవర్ పేరు సింటూ అని రాసలేదు. ఆ పేరెందుకు మిస్ అయి ఉంటుంది అని అనుకుని జోషిని చూసి నువ్వు జయశంకర్ సార్ భార్య సునీత మీద అటాక్ చేసిన కేసులో జైల్లో ఉన్నావు కదా, అసలు ఆవిడ మీద అటాక్ చేయమని చెప్పింది ఎవరు అని అడగగా జోషి తడబడుతూ నేను ముందుగానే చెప్పాను కదా సార్, నేను వెళ్ళింది సునీతని చంపడానికి కాదు అని అంటాడు. అది విన్న కార్తిక్ కి మాత్రం జోషి సునీతని చంపడానికి వెళ్లాడు, కానీ అటాక్ ఫెయిల్ అయ్యి దొరికిపోయిన తర్వాత సునీత మీద పొరపాటుగా అటాక్ చేశానని అబద్ధం చెప్తున్నాడు అని విషయం అర్థమవుతుంది. అదే సమయంలో జయశంకర్ కి రెస్ట్ అవసరమని భావించిన జడ్జ్ జయశంకర్ కి 18 రోజులు బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు. అలా బెయిల్ మీద రిలీజ్ అయిన జయశంకర్ తన కేసుని తానే ఎంక్వైరీ చేసుకోవాలని నిర్ణయించుకొని కార్తిక్ ఇంకా టీం కి తెలియకుండా విచారణ జరుపుతూ ఉంటాడు. మరో పక్క చంద్రనాథ్ అనే వ్యక్తి జయశంకర్ ఇంట్లోకి గోడ దూకి వెళ్లడం చూసిన లోకల్ ప్రజలు ఆ వ్యక్తిని పోలీసులకు అప్పచెప్తారు. చంద్రనాథ్ కార్తిక్ ని చూసి నేను ఒక స్టోరీ రైటర్ ని, అందుకే జయశంకర్ కేసు మీద స్టోరీ రాయడం కోసం నేనే ఓన్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం జయశంకర్ భార్య సునీతనే రమ్యని చంపేసి ఉంటుంది. ఎందుకంటే రమ్యకి జయశంకర్ కి మధ్య ఎఫైర్ ఉండి ఉంటుంది. అది తెలుసుకున్న సునీత రమ్యని ఇంటికి పిలిపించి చంపేసి ఉంటుంది అని చెప్తాడు చంద్రనాథ్. మరో పక్క హంతకుడు రాత్రి సమయంలో జయశంకర్ బైక్ కి నిప్పు అంటించి వెళ్లిపోతాడు. దాంతో కార్తిక్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా హంతకుడు ఒక వెడ్డింగ్ కార్డ్ ని అక్కడ పెట్టి వెళ్లడంతో పోలీసులు వెంటనే మనుదాస్ పెళ్లి ఆగిపోయిందనే కోపంతోనే ఇదంతా చేస్తున్నాడు అనుకుని మనుదాస్ ని అరెస్ట్ చేసి కొడుతూ ఉండడంతో కార్తిక్ వెళ్లి మనుదాసే హంతకుడైతే తాను దొరికిపోయేలాగా తన వెడ్డింగ్ కార్డ్ ని క్లూ లాగా పెట్టి వెళ్తాడా అని అడగడంతో మనుదాస్ ని కొట్టకుండా ఆపి నిన్నెవరో ఇరికించాలనుకుంటున్నారు, నీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతారు. అది విన్న మనుదాస్ నాకు పోటీగా కేబుల్ బిజినెస్ చేసే వినాయకన్ మీద అనుమానంగా ఉంది అని చెప్తాడు. దాంతో వినాయకన్ గురించి ఎంక్వైరీ చేస్తూ తను పట్టాడి ప్రాంతంలో ఉన్నాడనే అనుమానంతో అక్కడ పోలీసులకి ఫోన్ చేసి వినాయకన్ గురించి ఎంక్వైరీ చేయమంటారు. దాంతో పట్టాడి ప్రాంతం నుంచి బెన్నీ అనే పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి వినాయకన్ కి చిన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు అని చెప్పడంతో కార్తిక్ ఇంకా టీం వెళ్లి వినాయకన్ ని కలుస్తారు. అక్కడికి వెళ్లి తన పరిస్థితి చూసిన కార్తిక్ తనకి గోడ దూకి బైక్ తగలపెట్టే అంత సీన్ లేదని అర్థం చేసుకుని తిరిగి మనుదాస్ కి కాల్ చేయగా మనుదాస్ ఊరి నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది. వ్యూవర్స్ మీకేమనిపిస్తుంది? ఇంతకీ ఇంత మందిలో ఎవరు ఆ హత్య చేసుంటారు? అసలు ఎవరెవరిని ఇరికించాలనుకుంటున్నారు? హంతకుడు ఎవరో గెస్ట్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలా పట్టాడి ప్రాంతంలో ఉన్న కార్తిక్ ని చూసిన అక్కడి లోకల్ కానిస్టేబుల్ జయశంకర్ సార్ ఒకప్పుడు పట్టాడి ప్రాంతంలో కూడా పనిచేశారు. అప్పట్లో ఆయన మీద కత్తితో దాడి జరిగింది. ఆ అటాక్ చేసిన వ్యక్తి పేరు కూడా సింటూ అని చెప్పి ఆ కేసు కి సంబంధించిన ఫైల్ ని కూడా ఇస్తాడు. సింటూ పేరు విన్న కార్తిక్ కి జోషి చెప్పిన దాని ప్రకారం రమ్యను ఆటో ఎక్కించుకుని వెళ్లిన ఆటో డ్రైవర్ పేరు కూడా సింటూ అని గుర్తు రావడంతో లోకల్ పోలీసులు కార్తిక్ ని చూసి ఒకప్పుడు జయశంకర్ సార్ మీద అటాక్ చేసిన సింటూ గ్యాంగ్ లో శివదాసన్ అనే ఏఎస్ఐ కొడుకు కూడా ఉన్నారు, అందుకే ఆ కేసుని బయటికి తెలియనివ్వలేదు అని చెప్తారు. అంతేకాదు శివదాసన్ ఇల్లు దగ్గరలోనే ఉంటుంది, మీరు శివదాసన్ ని కలిసి మాట్లాడితే ఆ కేసు గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది అని చెప్తారు. దాంతో కార్తిక్ ఇంకా టీం శివదాసన్ దగ్గరికి వెళ్లి ఒకప్పుడు జయశంకర్ మీద అటాక్ జరిగింది కదా, ఆ గ్యాంగ్ లో నీ కొడుకు కూడా ఉన్నాడంట, ఆ కేసు గురించి చెప్పు అని అడగడంతో శివదాసన్ కార్తిక్ ని చూసి అప్పట్లో నా కొడుకు అరుణ్ తన ఏజ్ కంటే పెద్దవారు అనేటువంటి సింటో గ్యాంగ్ తో ఫ్రెండ్షిప్ చేసేవాడు. ఒకరోజు ఆ గ్యాంగ్ మొత్తం అడవి ప్రాంతానికి
ట్రిప్ కి వెళ్లారు. ఆ గ్యాంగ్ లో ఒకే ఒక అమ్మాయి కూడా ఉంది. అటుగా రౌండ్స్ కి వెళ్లిన మన కానిస్టేబుల్ ఒకరు ఆ గ్యాంగ్ ని చూసి గ్యాంగ్ మొత్తానికి ఒక అమ్మాయి ఎలా సరిపోతుంది అంటూ తప్పుగా మాట్లాడడంతో ఆ గ్యాంగ్ కి కోపం వచ్చింది. దాంతో ఆ గ్యాంగ్ మొత్తం కలిసి కానిస్టేబుల్ ని కట్టేసి కొట్టడం మొదలు పెట్టారు. అదే సమయానికి జయశంకర్ సార్ తన టీం తో ఆ ఏరియాకి వెళ్లి కానిస్టేబుల్ ని కొట్టడం చూసి ఆ గ్యాంగ్ మొత్తాన్ని కొట్టడం మొదలు పెట్టారు. అప్పుడే ఆ గ్యాంగ్ లోని సింటో జయశంకర్ మీదకి కత్తితో అటాక్ చేశాడు. అతి కష్టం మీద ఆ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకున్న జయశంకర్ సార్ స్టేషన్ కి తీసుకువచ్చి ఒక పోలీస్ నే కొడతారా అని కేసుని ఫైల్ చేయబోయారు. కానీ నేనే సార్ అంటూ రిక్వెస్ట్ చేసి నా కొడుకు కెరీర్ పాడవుతుందని రిక్వెస్ట్ చేయగా కేసు ఫైల్ అవ్వకుండా చేసి వాణ్ణి విదేశాలకు పంపించి చదివించాను. ఇప్పుడు అక్కడే సెటిల్ అయ్యాడు. సింటో మాత్రం ఇక్కడే స్థిరపడ్డాడు. కానీ సింటోను చూసి కూడా చాలా కాలం అయింది అని చెప్తాడు శివదాసన్. దాంతో సింటో కనిపిస్తే ఫోన్ చేయమని చెప్పి వెళ్లిపోతారు కార్తిక్ ఇంకా టీం. మరో పక్క జయశంకర్ బాగా ఆలోచించి అసలు రమ్య శివన్ నా ఇంట్లోకి ఎలా వచ్చింది, ఆ సమయంలో ప్లంబింగ్ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి ఇంటి కీస్ కూడా సజీవన్ దగ్గరే ఉన్నాయి అని గుర్తు చేసుకుని వెంటనే సజీవన్ దగ్గరికి వెళ్ళగా సజీవన్ శంకర్ ని చూసి పారిపోతాడు. మరో పక్క రైటర్ చంద్రనాథ్ వచ్చి కార్తిక్ ని కలిసి నేను ఈ కేసుని ఛేదించాను, నీకు ముందు నుండి జయశంకర్ అంటే పడదు కాబట్టి నువ్వే రమ్యని చంపి జయశంకర్ ఇంటి మీద పెట్టి ఉంటావు అని చెప్పడంతో కార్తిక్ కి కోపం వచ్చి చంద్రనాథ్ ని సెల్లో వేస్తాడు. అదే సమయంలో కార్తిక్ టీం ఫోన్ చేసి చనిపోయిన రమ్య ఇంటికి దగ్గరలో ఒక సీసీ కెమెరా ఉంది, దానిలో రమ్య చనిపోయే ముందు ఎక్కిన ఆటో నెంబర్ కనిపించింది, రిజిస్ట్రేషన్ నెంబర్ ని బట్టి ఆటో డ్రైవర్ అడ్రస్ కనుక్కున్నాం అని చెప్పడంతో కార్తిక్ ఇంకా టీం వెంటనే ఆ అడ్రస్ కి వెళ్తారు. కానీ అక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ అడ్రస్ లో జయశంకర్ మీద కోపంగా ఉండే కానిస్టేబుల్ రఘు ఉంటాడు. అక్కడే ఆటోతో పాటు రక్తపు మరకలు ఉన్న కత్తి కూడా ఉంటుంది. కానీ రఘు మాత్రం ఇది మా అన్నయ్య ఆటో, ఎప్పటి నుంచో ఇక్కడే పడి ఉంది, ఆ రక్తం మేకపోతు రక్తం అని చెప్తాడు. కార్తిక్ మాత్రం రఘు మాటలు వినకుండా రఘుని కస్టడీలోకి తీసుకుంటాడు. అయితే ఆ రోజు రాత్రి ఒక వ్యక్తి చనిపోయిన రమ్య కూతుర్ని ఆటోలో తీసుకుని వచ్చి రమ్య ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోతాడు. దాంతో కార్తిక్ వెంటనే వెళ్లి రమ్య కూతురుతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ చిన్న పాప ఏడుస్తూనే ఉండడంతో ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. అదే సమయంలో ఆఫీసర్ బెన్నీ ఫోన్ చేసి సింటో ఒక ఏరియాలో జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది అని ఒక అడ్రస్ ని చెప్తాడు. దాంతో కార్తిక్ ఇంకా టీం బెన్నీ చెప్పిన అడ్రస్ కి వెళ్లి ఎంక్వైరీ చేయగా అక్కడ ఉన్న ముసలి వ్యక్తి వెళ్ళడం చూసి బెన్నీ ఇక్కడే ఉంటున్నాడు, ఒక చిన్న పాపను కూడా ఒక గదిలో బంధించి ఉంచాడు, నిన్న రాత్రి ఆ పాపను తీసుకుని వెళ్లి ఎక్కడో వదిలేసి వచ్చాడు, ఈ రోజు మరో వ్యక్తి ఎవరో వచ్చి సింటోని తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు, కానీ సింటో ఆ వ్యక్తిని కొట్టి పారిపోయాడు అని చెప్తాడు. దాంతో ఆఫీసర్ కార్తిక్ జయశంకర్ ఫోటోని ఆ ముసలి వ్యక్తికి చూపించగా అవును సార్ ఈ వ్యక్తి సింటో కోసం వచ్చారు, కానీ సింటో ఈ వ్యక్తి తల మీద కొట్టి తప్పించుకున్నాడు అని చెప్తాడు. మరో పక్క జయశంకర్ వెళ్లి ప్లంబర్ సజీవన్ ని పట్టుకొని నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు అని అడగగా సజీవన్ మాత్రం నేనే తప్పు చేయలేదు, మీరు నన్ను అనుమానించి కేసులో ఇరికిస్తారనే భయంతోనే పారిపోయానని చెప్తాడు. మరో పక్క ఆఫీసర్ కార్తిక్ ఎస్పీని కలిసి కానిస్టేబుల్ రఘు ఇంట్లోని ఆటో, హంతకుడు వాడిన ఆటో రెండు వేరు వేరు, హంతకుడు కావాలనే రఘు ఆటో నెంబర్ ని క్రైమ్ కి వాడుకున్నాడు, అక్కడ దొరికిన రక్తపు శాంపుల్స్ కూడా మేక రక్తం అని తెలిసింది, సింటో ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అందుకే సింటో కోసమే వెతుకుతున్నామని చెప్తాడు. అదే సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి జయశంకర్ కి ఫోన్ చేసి ఆఫీసర్ కార్తిక్ ని మీద పగ తీర్చుకోవడానికి సింటోని పట్టుకుని తన ఇంట్లో బంధించి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని తనను కొడుతున్నాడు, సింటో రేపు కోర్టులో నిన్ను ఇరికించబోతున్నాడు అని చెప్తాడు. అదే సమయంలో హంతకుడు ఒక ఆటోని కార్తిక్ ఇంటి ఆవరణలో పెట్టి వెళ్ళగా కార్తిక్ ఆ ఆటోలోని బాక్స్ లోకి చూసి షాక్ అయిపోతాడు. అసలు ఆ బాక్స్ లో ఏముందంటే సింటో శవం ఉంటుంది. అదే సమయంలో జయశంకర్ కార్తిక్ ఇంటి దగ్గరికి చేరుకోగా గుర్తు తెలియని వ్యక్తి డివైఎస్పీ ఉదయ్ కి ఫోన్ చేసి శవం గురించి చెప్పడంతో వెంటనే కార్తిక్ ఇంటి దగ్గరికి బయలుదేరతారు. మరో పక్క కార్తిక్ ఇంట్లో ఉన్న జయశంకర్ కార్తిక్ ని చూసి హంతకుడు మనల్ని ఈ కేసులో ఇరికించడానికే ఇలా చేస్తున్నాడు, మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతారు. అదే సమయంలో కార్తిక్ తన ఫోన్ చెక్ చేసుకోగా దానిలో ఆఫీసర్ బెన్నీ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ లో సార్ నాకు జయశంకర్ సార్ కేసులో మంచి క్లూ దొరికింది, ఇప్పుడు నేను ఒక లొకేషన్ కి వెళ్తున్నాను, మీకు ఫోన్ కనెక్ట్ అవ్వటం లేదు, అందుకే ఈ మెసేజ్ విన్న తర్వాత నాకు వెంటనే కాల్ చేయండి అని చెప్పుంటుంది. కార్తిక్ వెంటనే బెన్నీ నెంబర్ కి కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. దాంతో వెంటనే ఆఫీసర్ బెన్నీ ఇంటికి వెళ్లి చూడగా బెన్నీ ఇంట్లో ఉన్నవారు బెన్నీ ఇంకా ఇంటికి రాలేదు సార్, ఫోన్ కూడా కనెక్ట్ అవటం లేదు, మాతో దగ్గరలోని పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్తున్నట్లు చెప్పారు అని చెప్పడంతో కార్తిక్ బెన్నీ ఇంట్లోని వారి కార్ ని తీసుకుని వెంటనే దగ్గరలోని పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఆఫీసర్ బెన్నీ ఇక్కడికి వచ్చాడా అని అడగగా వారు కార్తిక్ ని చూసి బెన్నీ సార్ ఇక్కడికి వచ్చి ఒక 6 పేర్లు చెప్పి వారి పాస్పోర్ట్ డీటెయిల్స్ కావాలి అని చెప్పారు, కానీ 6లో కేవలం 2 మాత్రమే పాస్పోర్ట్స్ ఉన్నట్లు తెలిసింది, అరుణ్ ఇంకా సింటో ఈ 2 మాత్రమే పాస్పోర్ట్ ఉంది అని చెప్తారు. అదే సమయంలో మరో ఆఫీసర్ జయశంకర్ కి ఫోన్ చేసి మీరు చెప్పినట్లే ఆఫీసర్ బెన్నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవడానికి ముందు ఆయన తిరిగిన టవర్ లొకేషన్ డీటెయిల్స్ పంపించాను, ఒకసారి చెక్ చేసుకోండి
తీసుకోండి సార్ అని చెప్తాడు. దాంతో కార్తిక్ ఇంకా జయశంకర్లు బెన్నీని వెతుక్కుంటూ ఆ ఏరియాకి వెళ్ళగా అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ లో తీసుకున్న లిస్ట్ లో ఉన్న అరుణ్ ఇల్లు ఉంటుంది. అదే ఇంతకు ముందు తన కొడుకు అరుణ్ కోసం అని జయశంకర్ ని రిక్వెస్ట్ చేసి కేసు రిజిస్టర్ అవ్వకుండా తన కొడుకుని విదేశాలకి పంపించాడు కదా, ఆ శివదాసన్ ఇల్లే ఇది. అక్కడ చాలా మంది గుమ్ముకూడి ఉండడంతో అక్కడి వారిని చూసి కార్తిక్ బెన్నీ ఫోటోని చూపించి ఇతను నిన్న ఇక్కడికి వచ్చాడా అని అడగగా అక్కడ వ్యక్తి అవును ఇతను నిన్న ఇక్కడికి వచ్చి అరుణ్ గురించి అడిగాడు, కానీ అప్పుడే మాకు ఐర్లాండ్ లో ఉంటున్న అరుణ్ చనిపోయాడని తెలిసింది. దాంతో ఈ వ్యక్తి కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు అని చెప్తాడు. అదే సమయంలో కార్తిక్ ఇంటి దగ్గర సింటో శవం దొరకడంతో పోలీసులు కార్తిక్ ఇంకా జయశంకర్ల కోసం గాలిస్తూ ఉంటారు. దాంతో కార్తిక్ ఇంకా జయశంకర్లు రహస్యంగా తలదాచుకుని ఉండగా మరో కానిస్టేబుల్ కార్తిక్ కి ఫోన్ చేసి మరో ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. ఐర్లాండ్ లో చనిపోయాడని చెప్తున్న అరుణ్ అసలు ఐర్లాండ్ కే వెళ్లలేదు. అరుణ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ప్రకారం అరుణ్ దేశం దాటి ఎక్కడికి వెళ్లలేదు అని చెప్తాడు. అది విన్న కార్తిక్ ఇంకా జయశంకర్లు రిటైర్ కానిస్టేబుల్ శివదాసన్ దగ్గరికి వెళ్లి 4 తన్ని అడగగా శివదాసన్ మరో ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. అలా స్టోరీ గతానికి వెళ్తుంది. జయశంకర్ సింటో ఇంకా అరుణ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువచ్చి పోలీస్ అధికారిని కొట్టినందుకు కేసుని ఫైల్ చేయబోతూ ఉండగా శివదాసన్ తన కొడుకుని బాగా కొట్టి కేసు రిజిస్టర్ అవ్వకుండా ఆపుతాడు. అయితే తను ప్రేమిస్తున్న అమ్మాయి ముందే తనని కొట్టారనే బాధతో అరుణ్ ఆత్మహత్య చేసుకోవడంతో శివదాసన్ తన కొడుకు శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టి అందరికీ అరుణ్ విదేశాలకు వెళ్లాడని అబద్ధం చెప్పి నమ్మిస్తాడు. 3 ఏళ్లు గడిచిన తర్వాత శివదాసన్ జోషికి డబ్బు ఇచ్చి జయశంకర్ భార్యను చంపేయమని చెప్తాడు. అయితే జోషి దొరికిపోయి నేను పొరపాటున జయశంకర్ భార్య మీద అటాక్ చేశానని అబద్ధం చెప్పాడు. అయితే జోషి తన భార్య రమ్యకి నిజం చెప్పేయడంతో నిజం ఎక్కడ బయటపడిపోతుందోనేమో టెన్షన్ లో ఉంటాడు శివదాసన్. అదే సమయంలో కానిస్టేబుల్ రఘు ఒక రోజు ఒక రిటైర్ కానిస్టేబుల్ ని చూసి జయశంకర్ కి జోషి భార్య రమ్యకి మధ్య ఎఫైర్ ఉందని అబద్ధం చెప్పడంతో ఆ రిటైర్డ్ కానిస్టేబుల్ ద్వారా ఆ వార్త శివదాసన్ కి చేరుతుంది. దాంతో రమ్య ఇంకా జయశంకర్ ఎఫైర్ లో ఉంటే రమ్య ద్వారా జయశంకర్ కి నిజం తెలిసిపోతుందేమో అని భయంతో సింటోని ఒక ఆటో డ్రైవర్ లాగా రమ్య దగ్గరికి పంపి జయశంకర్ రమ్మంటున్నారో అని అబద్ధం చెప్పించడంతో రమ్య ఆటో ఎక్కుతుంది. అదే సమయంలో జయశంకర్ రాత్రి పార్టీకి మందు బాటిల్స్ కొనడం కోసం బయటికి వెళ్ళగా ఆటో డ్రైవర్ సింటో రమ్యని ఊరికే ఫార్మాలిటీ కోసం జయశంకర్ ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి సార్ ఇప్పుడు ఇక్కడ లేనట్లున్నారు, ఆయన ఎక్కడ ఉంటారో నాకు తెలుసు అని రమ్యని శివదాసన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. దాంతో శివదాసన్ రమ్యని చంపేసి ఒక క్రేన్ సహాయంతో రాత్రికి రాత్రే ఆ శవాన్ని జయశంకర్ ఇంటి టెర్రస్ మీద పెట్టించి రమ్య కూతుర్ని సింటో దగ్గర దాయమని చెప్తాడు. అయితే సింటో మాత్రం కొన్ని రోజులు చూసి రమ్య కూతురు ఎక్కువగా ఏడుస్తూ ఉందని తీసుకువెళ్లి తనని ఇంటి దగ్గరే వదిలేసి శివదాసన్ని కలిసి నీకు హత్యలో సహాయం చేసినందుకు నాకు ఇంకా ఎక్కువ డబ్బు కావాలి అంటూ బ్లాక్ మెయిల్ చేయడంతో సింటోని కూడా చంపి ఆ శవాన్ని కార్తిక్ ఇంటి ఆవరణలో పెడతారు. అలా జరిగింది చెప్పి కార్తిక్ ఇంకా జయశంకర్లను చంపడానికి ప్రయత్నం చేయగా వారిద్దరూ అతి కష్టం మీద శివదాసన్ అరెస్ట్ చేసి అక్కడే బంధించి ఉన్న ఆఫీసర్ బెన్నీని కూడా విడిపిస్తారు. అలా రిటైర్డ్ డిఎస్పీ ఉదయ్ ఆ కేసు గురించి టీవీ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే సరిగ్గా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన రోజే డిఎస్పీ ఉదయ్ కూడా తన ఇంట్లో శవమై కనిపిస్తాడు. ఇంతకీ డివైఎస్పీ ఉదయ్ ని చంపిందెవరు, అసలు ఎందుకు చంపారు, ఇవన్నీ తెలియాలంటే పార్ట్ 2 రావాల్సిందే. ఆ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది రిలీజ్ అవ్వగానే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ లింక్ ని ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి.